హలో అండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ కుకింగ్ వ్లాగ్. ఈరోజైతే కందీస్ అనపగుగ్గుల కర్రీని అయితే చూడబోతున్నారు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే జీలకర్ర ఆవాలు, కొద్దిగా పసుపు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, కరివేపాకు, 2 ఎండుమిర్చి. వీటితో పాటు మసాలా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 10 నుంచి 12 వరకు చిల్లీస్, 5 to 6 వెల్లుల్లి, కొద్ది తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 3 లేదా 4 లవంగాలు అండ్ 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే శనగిత్తనాలు పచ్చివే. అండ్ ఇప్పుడు కంది గుగ్గులను అయితే మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం అనమాట, వాష్ చేసుకొని మంచిగా. ఇప్పుడు మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం తీసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ మొత్తం చిల్లీ, కొత్తిమీర, లవంగాలు, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, ధనియాల పొడి, శనగిత్తనాలు ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని ఇందులోకి కొద్దిగా మనకు టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ కచ్చపచ్చ గ్రైండ్ చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. కంప్లీట్ ఫైన్ పేస్ట్. ఇలా మొత్తం మసాలా పేస్ట్ని అయితే రెడీగా చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని అందులోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే జీలకర్ర ఆవాలు యాడ్ చేసేసుకోండి. ఇలా జీలకర్ర ఆవాలు మొత్తం యాడ్ చేసుకున్నాక అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని అయితే యాడ్ చేసుకునేస్తున్నాం. తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒక 2 minutes వరకు అయితే ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము. వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము, ఆనియన్స్ని కూడా. మీకు కుకింగ్ వీడియోస్ అంటే నచ్చుతాయా లేదా నాకు కామెంట్ చేయండి. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా కుకింగ్ వీడియోస్ ఇంకా చేయాలా వద్దా అనేసి. సో దట్ నాకు అర్థమవుతుంది అనమాట మీరు కామెంట్స్ చేస్తే. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. ఇలా యాడ్ చేసుకొని ఇందులోకి మనం తీసుకున్న పసుపుని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాము మొత్తం. ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న అనపగుగ్గులు అండ్ కంది గుగ్గుల్ని మొత్తం యాడ్ చేసేసుకుందాము. వీటిని ముందుగా బాయిల్ చేసి పెట్టుకోలేదు, జస్ట్ క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాం అంతే. సో ఇప్పుడు అంతా అలా మిక్స్ చేసుకుంటున్నాము. ఒక 2-3 minutes తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాము. ఇది బాగా కొంచెం మసాలా స్మెల్ పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉంటే పచ్చివాసన మొత్తం పోతుందన్నమాట. అండ్ ఇప్పుడు మన గ్రేవీకి తగినట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఒక 2 glasses ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత టెస్ట్ చేయండి వెదర్ సాల్ట్ సరిపోయిందా లేదా. లేదు ఒకవేళ సాల్ట్ ఇంకా తక్కువ వచ్చిందంటే కొద్దిగా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే మనం మసాలా పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా, అక్కడ కరెక్ట్ టేస్ట్కి తగినట్టు వేసుకుంటే పర్వాలేదు. ఒకవేళ తక్కువ అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. సో అత్తయ్య ఇక్కడ మళ్ళీ కొద్దిగా యాడ్ చేస్తున్నారనమాట సాల్ట్. సో నెక్స్ట్ ఇప్పుడైతే మనం కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక 3 whistles వచ్చేంత వరకు వెయిట్ చేయాలి.
అలా 3 విజిల్స్ వచ్చేసాక మనకు కావాల్సిన అనప కంది గుగ్గుల మసాలా గ్రేవీ అయితే రెడీ అన్నమాట. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ జొన్న రొట్టెలకు కానీ చాలా బాగుంటుంది. సో మేమైతే ఈరోజు జొన్న రొట్టెల్లోకి అయితే ఇది చేసేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Samaira Sakshi's World. Thank you so much.